నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. శాసన మండలి ఆవరణలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు. పాలమూరు, దగ్గులూరు, గవరపేట గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. సురక్షిత మంచినీరు సరఫరాకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబుకు ఏనాడు చిత్తశుద్ధి లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇన్ఛార్జ్ ఆర్డీఓ అనూష. రాష్ట్ర ప్రజలకు శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శాసన మండలి ఆవరణలో జరిగిన 77వ భారత రిపబ్లిక్ డే కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రూపొందించుకున్నామని, కుల మతాలకు అతీతంగా అందరూ గౌరవించే గ్రంథం రాజ్యాంగమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన యొక్క స్వాతంత్ర పోరాట అనంతరం, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని రచించుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఏర్పాటైనటువంటి ఆ కమిటీ ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి పఠనం చేసి అధ్యయనం చేసిన తర్వాత మనకి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఒక లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి పౌరుడికి ఉండవలసినటువంటి హక్కులు, బాధ్యతలు, రక్షణ, పరిపాలనా విధానాలకు సంబంధించినటువంటి విషయాల్ని రచించడం జరిగింది. దాన్నే ఈ రోజున మన భారతదేశంలో అమలు చేసుకుంటూ ఈ దేశంలో ఒక పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈ రోజున మనందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాడు ఏ ప్రాంతం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ సంస్కృతి వాడైనా అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉందంటే కనుక మన రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశం. ఈ దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులం అనేటటువంటి ఒక భావన ఈ దేశంలో ఉందంటే కనుక అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భగవద్గీతని ఆరాధిస్తూ ఉంటారు, క్రైస్తవులు బైబిల్ని ఆరాధిస్తూ ఉంటారు, ముస్లింలు వారి యొక్క ఖురాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో ప్రతి పౌరుడు ఆరాధించవలసినటువంటి గ్రంథం ఈ యొక్క భారత రాజ్యాంగం. కలుషిత తాగునీటితో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా సురక్షిత మంచినీరు సరఫరాకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం పాలమూరు, దగ్గులూరు, గవరపేట గ్రామాల్లో 1,67,00,000తో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
త్రాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడే మీ గ్రామంలో కూడా ఫిల్టర్ బెడ్కి సంబంధించి పనులకి ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేశాం. ఇప్పుడే అక్కడ వాటర్ కూడా ట్యాప్ పెట్టాం. ఇప్పుడే పాత నీళ్ళు వాటర్ ఎలా ఉందో చూసారు మీరు, రంగు పసర రంగులో ఉంది. ఇప్పుడు అదేమో ఇప్పుడే బిందులో నీళ్లు తీసి చూపించారు, అంటే మినరల్ వాటర్ కింద ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడే మనం తీసుకొచ్చాం. ఇక్కడనే కాదు, ఇప్పుడే గౌరపేటలో కానీ అదేవిధంగా దగ్గులూరులో కూడా చూపించాను నేను. 170% జబ్బులు గాని వ్యాధులు గాని మనం తాగేటువంటి నీళ్లు ద్వారానే వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీకు సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు మరి ఇటువంటి వాటర్ ఫిల్టర్ ఇప్పుడే దగ్గులూరు గ్రామంలో 50 లక్షల రూపాయలు పెట్టి అక్కడ మైక్రో ఫిల్టర్ పెట్టి ఆ వాటర్ వచ్చింది. అదేవిధంగా గౌరపేటలో 55 లక్షల రూపాయలు పెడితే అటువంటి ఫిల్టర్ వాటర్ వస్తుంది. ఇప్పుడు మన పాలమూరు గ్రామంలో కూడా 61 లక్షల రూపాయలు పెడితే ఇటువంటి మినరల్ వాటర్ వస్తుంది. ఈ రకంగా ఇక్కడ మినరల్ వాటర్ కాకుండా లంకల కోడేరులో ర్యాపిడ్ శాండ్ వాటర్ ఫిల్టర్ పెట్టి పెట్టాం. అక్కడి నుంచి కూడా మనకు పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తుంది లంకల కోడేరు నుంచి కూడా. అంటే ఈ రకంగా అధికారులకు వచ్చినటువంటి సంవత్సరంన్నర కాలంలోనే మీ ఆరోగ్యం కోసం ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి సూక్ష్మ త్రాగునీరు అందజేస్తూ ఉన్నాం. దయవుంచి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఎందుకంటే నేను ఎన్నికల్లో తిరిగినప్పుడు చెప్తూ ఉండేవారు, మీరు ఇచ్చేటువంటి ఏదైతే నీళ్లు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చూసేవాళ్ళం. ఆ రోజు ఇచ్చే నీళ్లు కల్లాపేసుకోవడానికి మరి అంట్లు తోముకోవడానికి ఉండే పరిస్థితి. కొంతమంది రైస్ వండుకుంటే వైట్ రైస్ కూడా కలర్ మారేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఈ రోజు ఒక్కొక్కటి కూడా మార్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకుని పనిచేసేటువంటి ప్రభుత్వం ఆశీర్వదించమని. ఇప్పుడు ఈ రోజు ఈ రోడ్డు మీద మీటింగ్ పెట్టుకున్నాం. ఈ రోడ్డు వేసింది కూడా మనమే, ఈ సిమెంట్ రోడ్డు ఇక్కడ ఏర్పాటు చేసింది కూడా మనమే. 4,50,00,000 రూపాయలు దగ్గులూరు నుంచి గౌరపేట మీద నుంచి పాలమూరు మీద నుంచి చివదేని చక్రాలకి కలిపి ఆర్ఎన్బి రోడ్. ఇట్లా ఏ పని చూసినా కూడా కనిపించేది మనమే. ఆ రోజు 14-19లో చేస్తాం, మళ్ళీ ఇప్పుడు 24 తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మధ్యలో 5 సంవత్సరాలు పెద్ద బోర్డు ఉండి సున్నా చుట్టారు. ఇప్పుడే ఈ చెరువుకి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాం, అంటే ఏ వర్గమైనటువంటి ఇందులోకి రాకుండా కలుషితం కాకుండా ఇట్లా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుని పని చేస్తూ ఉన్నాం. మరి ఇంత పని చేసేటువంటి ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో నా కోరిక ఒకటే, రేపు ఏ ఎన్నిక వచ్చినా అది పంచాయతీ కావచ్చు, లేదా ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, లేదా రేపు ఎమ్మెల్యే ఎన్నిక కావచ్చు, పని చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అటు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతూ ఉన్నారు, వీరిద్దరికి అండగా నరేంద్ర మోడీ గారు కష్టపడుతూ ఉన్నారు. పంచాయతీ ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించమని మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ. చంద్రబాబు సీఎంగా ఉండగా రాయలసీమకు ప్రతిసారి అన్యాయమే జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ తో చీకటి ఒప్పందంలో భాగంగా 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు నిలిపివేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రకటనతో చంద్రబాబు కుట్ర బయటపడగా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో బాబు డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే 190 రోజుల్లో 40 టీఎంసీలు లిఫ్ట్ చేశామంటూ పై సీఎం సహా మంత్రులంతా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. అందరి నీవా సుజల స్రవంతి అని చెప్పేసి అబద్ధ నామకరణం చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి పునాది రాయి వేసిన పునాది రాయికి మాత్రమే 5 సంవత్సరాలు కూడా పరిమితమైంది. ఆ తర్వాత వచ్చిన మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఇలాంటి ఇతర నాయకులు కావచ్చు, వారు కూడా రాయలసీమ జలాలు, కృష్ణా జలాలు కూడా మళ్ళిస్తాం రాయలసీమకి అని చెప్పినారు, కానీ ఎక్కడ కానీ కాలేకపోయింది. తర్వాత 96లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనివాను కూడా పెద్ద ఎత్తున కూడా ఇదే ఉరవకొండలో అక్కడ కూడా ఈ 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనివాను తీసుకొని వస్తాము. ఇది దాదాపుగా 4 జిల్లాల్లో కూడా ఇదంతా కూడా తీసుకొని వచ్చి సాగునీరు తాగునీరు కూడా ఇచ్చేసి భూగర్భ జలాలు కూడా పెంపొందించి రాయలసీమకు మేలు చేస్తామని చెప్పి ఎంతో ఆర్భాటం చేసి 99 ఎన్నికల వరకు కూడా ఒక్కటి అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి కూడా అందరికీ కూడా తెలిసిందే. మరొక మారు 99లో ఎన్నికల ముందు మేము 40 టీఎంసీలతో చేయం, మళ్ళీ 5 టీఎంసీలకు మాత్రమే కుదించేది, అంటే ఇతను ఎప్పుడు కానీ కుదించేది అలవాటు అనమాట. 848 అడుగుల నుంచి 800 అడుగుల వరకు కూడా
ఈ హంద్రీనివాకు నీటిని అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఎంతో ముందు చూపుగా ముచ్చుమరి దగ్గర నుంచి కూడా మళ్ళా కూడా లిఫ్ట్ చేసేదానికి కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2005లో ప్రారంభించాడో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు మేము కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, రఘువీరెడ్డి గారు కానీ దివాకర్ గారు కానీ వాళ్ళంతా కూడా మంత్రులుగా ఉన్నారు, శైలనాథ్ గారు మంత్రిగా ఉన్నారు, ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిపేసి కూడా ఆయన యొక్క స్ఫూర్తితో మళ్ళీ కూడా ఆయన ఏదైతే అనుకున్నాడో దాన్ని కూడా తెచ్చి పెట్టాలని చెప్పేసి కూడా మేము పాదయాత్ర 2012 నుంచి ఈ రాయలసీమ జిల్లాలకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కూడా నీళ్ళు వస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే రాబోయే ఇంకొక నెల లోపల అది ఖాళీ అవుతుంది, మార్చి లోపల కూడా. ఇప్పటికే అనేకమైన ప్రాజెక్టులు రాయలసీమకు నువ్వు నిలబెట్టి, కానీ తెలంగాణ వాళ్ళు ఇప్పుడే కొత్తగా కూడా డిపిఆర్ అనేకమైన ప్రాజెక్టులు కూడా కొత్త కూడా డిపిఆర్ అనేది కూడా వచ్చేసింది. దాదాపు 8 ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుకి డిపిఆర్ కూడా వచ్చేసింది. అందుకని అడుగుతాను, రాయలసీమకు ద్రోహం చేయకుండా రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభించు. ఇక్కడ కూడా హంద్రీనీవాను కూడా 11,000 క్యూసెక్కులో 10,000 క్యూసెక్కులు కూడా పెంచు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంతవరకు మీ వారే చెప్తా ఉన్నారు, మీ పార్టీ అధికారంలోకి వచ్చినా నేను ఇంకా ముఖ్యమంత్రిగా ఉండను, ఇంకా మీ కొడుకో ఎవరికో ఇవ్వాలని చెప్పి నీ ఉంది. కానీ నువ్వు ఇంత పెద్ద ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు ఉండే ముఖ్యమంత్రిగా చెప్పుకునే వాళ్ళు చరిత్రహీనుడుగా మాత్రం కావద్దు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ద్రోహం? ఎవరి కోసం ఈ ద్రోహం చేసేది? 14 సంవత్సరాలు అయింది హంద్రీనీవా నీళ్ళు వస్తూ. దాని మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి రాయలసీమలో కృష్ణా జలాలు కూడా పాలించి ఇరిగేషన్తో భూములకు నీరిచ్చేదే కాకుండా, పంట పొలాలకు నీరిచ్చేదే కాకుండా భూగర్భ జలాలు పెంపొందించడానికే. అందుకోసమే భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు 6,03,000 ఎకరాలకు ఆయకట్టు అనేది కూడా ఇవ్వాలని చెప్పి అతని మెయిన్ ఇంటెన్షన్. హంద్రీనీవాకు 80,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు కర్నూలు జిల్లాకు వస్తే 3.5 లక్షల ఎకరాలు, దాంట్లో జీడిపల్లి వరకు మొదటి ఫేజ్లో ఉరవకొండ ఇక్కడంతా కూడా 1,15,000 ఎకరాలు. ఈ పొద్దు 14 సంవత్సరాలు అయింది జీడిపల్లికి నీళ్ళు వస్తా కూడా 1,15,000 ఎకరాలు. మిగతాది సెకండ్ ఫేజ్ జీడిపల్లి నుంచి కిందికి మన జిల్లా దాటేంత వరకు కూడా 2,70,000 అంటే 3.5 లక్షల ఎకరాలు అనంతపురం జిల్లాకు, మిగతా 1,00,000 ఎకరాలు కడప చిత్తూరు జిల్లాకి ఇవన్నీ తీసుకొని వచ్చి భూగర్భ జలాలు పెంపొందించి ఇంతవరకు 1 ఎకరాకు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.